బొజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. అక్టోబర్ 24న నంద్యాల టౌన్ హాల్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రుల ఐక్య ఉద్యమ వేదిక చైర్మన్ వడ్డీ సోమనాథేశ్వరరావు గారు, అదేవిధంగా కన్వీనర్ మహాదేవ్ గారు ఈ సమావేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుండి, మధ్యాంధ్ర నుండి, కోస్తాంధ్ర నుండి కూడా ఉద్యమ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ మీద ఆధారపడి 2 సోర్సెస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం, ఒకటి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇవ్వడం కోసం, అదేవిధంగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుండి తరలించే నీరు మరగచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తెలుగంగ ప్రాజెక్టుకు, ఎస్ఆర్బీసీకి, గాలేరు నగరికి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి సుమారుగా 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారుగా 3 లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది. రిజర్వాయర్ల కోసం కానీ, లేదా కాలువల కోసం కానీ, ప్రధాన కాలువల కోసం కానీ, ఉప కాలువల కోసం కానీ జరిగితే ఈరోజు 14 లక్షల ఎకరాలకు నీరు పారబడాల్సిన ఈ ప్రాంతంలో కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే తూముల ద్వారా, పంట కాలువల ద్వారా నీరు పారుతుంది. మిగిలిన 2 లక్షల ఎకరాల రైతులు మాత్రం మోటార్లు ఆయిల్ ఇంజన్ పెట్టుకుని ఎత్తిపోసుకుంటున్నారు. ఈ ఎత్తిపోసుకోవడం వల్ల ఎకరాకి 20,000 నుండి 40,000 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే పంట కాలువల ద్వారా పండే 2 లక్షల ఎకరాలు, మోటార్ల ద్వారా ఎత్తిపోసుకునే 2 లక్షల ఎకరాలకు తర్వాత 10 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆకాశం వైపు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎందుకు ఈ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చూసినప్పుడు శ్రీశైలంలో కృష్ణా జలాలు బాగా వస్తున్నాయి. 100 ఏళ్ళలో 75 ఏళ్ళు నీళ్లు వస్తున్నాయి. ఆ నీటినంతా సముద్రపాలు చేస్తున్నాం. ఒకవైపు కృష్ణా జిల్లాలో సముద్రపాలు చేస్తుంటే, ఇంకొక వైపు నెల్లూరు జిల్లా వైపు పాలు చేస్తున్నాం. కానీ ఈ 10 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇవ్వని పరిస్థితి మనకు కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం 3 లక్షల ఎకరాల ప్రధాన కాలువల కోసం సేకరించింది కానీ రిజర్వాయర్లు సేకరించిన భూమిలో అక్కడక్కడ చిన్న చిన్న పనులు 5% నుండి 10% పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను పూర్తి చేస్తే ఈ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వాలు ఈ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కాకుండా దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం లాగా కొత్త ప్రాజెక్టులు గోదావరి బనకచర్ల అంటూ, లేదా నిపులవాగు, గాలేరు, కుందు నది వెడల్పు అంటూ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, మళ్ళా భూసేకరణ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మీరు భూసేకరణను ఆపండి, కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టండి, రాయలసీమకు నీళ్లు రావాల్సిన 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పథకాన్ని చేపట్టారని చెప్పి ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.